అందరికీ నమస్కారం। ఈ మధ్య మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఎవరైతే పేర్ని నాని, అంబటి రాంబాబు, రోజా ఇట్లాంటి వాళ్ళు బయటకు వచ్చి అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళకి నోటికి ఏం మాటలు వస్తున్నాయో, ఎందుకు కేడర్ని రెచ్చగొడుతున్నారో అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాయి। కానీ నాకు డౌట్ వచ్చింది। ఇప్పుడు ఆ డౌట్ మీకు ఎక్స్ప్రెస్ చేద్దామని చెప్పి ఈ వీడియో చేయడం జరిగింది। గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా మంది మినిస్టర్లుగా ఉన్నారు, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కలిపి। మరి ఆ 151 మంది ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు 11 మంది ఉన్నారు। వీళ్ళు అప్పుడు అధికారాన్ని అనుభవించిన చాలా కార్పొరేషన్ల చైర్మన్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు, జిల్లా అధ్యక్షులు ఉన్నారు, జెడ్పీపీలు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు। వీళ్ళందరూ ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారని నేనంట। సరే వాళ్ళు చేశారో చేయలేదో పక్కన పెడితే, ఇప్పుడు అధికారం పోయిన తర్వాత సంవత్సరం నుంచి నియోజకవర్గాల్లో ఉన్న ప్రజల సమస్యల గురించి మాట్లాడిన ఒక్క మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కళ్ళన్నా ప్రెస్ మీట్ పెట్టి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, మీరు ఈ సమస్యను ఎందుకు తీర్చరు అని అడిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడా? లేదు, అసలు మీరు ఈ హామీ ఇచ్చారు, ఈ హామీ ఎందుకు నెరవేర్చలేదు అని మాట్లాడినటువంటి ఈ 175 నియోజకవర్గాల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి నేను మాట్లాడినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడా? సరే, వీళ్ళందరినీ పక్కన పెడితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళంతా ఆంధ్ర రాష్ట్రాన్ని 3 ముక్కలు చేసి, ఒకళ్ళేమో ఉత్తరాంధ్ర, ఒకళ్ళేమో రాయలసీమ, ఒకళ్ళేమో కోస్తా ప్రాంతాలని ఇన్ఛార్జీలుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అవునా? సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి సకల శాఖల మంత్రిగా ఉన్నాడు। ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ మంత్రి, ఏ డిపార్ట్మెంట్ కి సంబంధించిన మనిషి అయినా, అది రెవెన్యూ మినిస్టర్ అయినా, R&B మినిస్టర్ అయినా, లేదా రవాణా శాఖ మంత్రి అయినా, లేదా ఇంకో వ్యవసాయ శాఖ మంత్రి అయినా, హోమ్ మినిస్టర్ అయినా, ఆరోగ్య శాఖ మంత్రి అయినా, ఎవ్వరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ఏమి చెప్పాలన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా సకల శాఖల మంత్రిగా వ్యవహరించాడు। వితౌట్ పొజిషన్, ఒక పొజిషన్ లేకుండా, ఒక ఎమ్మెల్యే కాకుండానే అన్ని శాఖలకి ఆయనే మంత్రిగా వ్యవహరించి అందరికీ అన్ని ఆయనే చెప్పాడు కదా। మరి ఈ రోజు కేవలం రోజా, అంబటి రాంబాబు, పేర్ని నాని వీళ్ళకే ఎందుకు ఆగట్లేదు? వీళ్ళే ఊరికే ఇష్టం వచ్చినట్లు ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడప్పుడు విడదల రజని, అప్పుడప్పుడు సీదర్ అప్పలరాజు, వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారు? మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? చచ్చిపోయారా? లేకపోతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి కింద పనిచేయటం, జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు పాటించడం మా వల్ల కాదు అని చెప్పి సైలెంట్ గా ఉంటున్నారా? లేకపోతే కూటమి ప్రభుత్వానికి భయపడి సైలెంట్ గా ఉంటున్నారా? ఈ పేరుని నాని, ఈ రోజా, ఈ అంబటి రాంబాబు లేచిన దగ్గర నుంచి ఇంకా 4 సంవత్సరాలు ఉండగానే కేడర్ని ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఆ ఫ్లెక్సీలు ఏదో మీరే పట్టుకొని మీరు లోపలికి వెళ్ళొచ్చు కదా, అదేదో మీరే చేసి మీరే ఇబ్బంది పడొచ్చు కదా। ప్రభుత్వం పెట్టిన ఆంక్షలు, పోలీసులు పెట్టిన ఆంక్షలన్నింటినీ ఉల్లంఘించి ఆ కేసుల్లో సామాన్య కార్యకర్తలను బలి చేయకుండా ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా పనిచేసి పెద్ద పెద్ద పొజిషన్ లో ప్రోటోకాల్స్ తీసుకొని సామాన్యులకు సైతం మీ అపాయింట్మెంట్లు ఇవ్వకుండా పనిచేశారు కదా గత 5 సంవత్సరాల్లో। మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పిన పనులు మీరే చేయొచ్చు కదా, ఆ పోలీస్ కేసులు ఏదో మీ మీద వేయించుకోవచ్చు కదా। సామాన్య కార్యకర్తల్ని మీరు ఎందుకు బలి చేస్తున్నారు? ఈ మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారు? నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు। సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టేవాడు, ప్రతి ఒక్కళ్ళ మీద గుడ్డగలిచి మొహాన్ని వేస్తా ఉండేవాడు। అమర్ రాజా బ్యాటరీస్ ఎందుకు వెళ్ళిపోయింది ఇక్కడి నుంచి తెలంగాణ కంటే మేమే పొమ్మన్నాం అంటాడు। లూలు మాల్ని ఆ భూమి ఇవ్వలేక మేమే పొమ్మన్నాం అంటాడు। రాష్ట్రంలో ఉన్న కంపెనీలన్నింటినీ మేమే పొమ్మన్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తాడు। సరే, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావు నువ్వంటే దానికి ఆన్సర్ ఉండదు, ఎన్ని పెట్టుబడులు తెచ్చారంటే దానికి ఆన్సర్ ఉండదు। ఐటీ శాఖ మంత్రి ఏమో గుడ్డు పోడగాలి, అది పోడగాలి, ఇది పోడగాలి అన్నాడు వాళ్ళ ప్రభుత్వంలో। శ్రీధర్ అప్పలరాజు ఏమో మత్స్యశాఖ మంత్రిగా ఉన్నాడు కదా, మత్స్యశాఖలో ఆయన ఒక మత్స్యకార కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తిగా ఒక్క మత్స్యకారుడి కుటుంబానికి ఆయన మంచి చేయగలిగాడా గత 5 సంవత్సరాల పాలనలో? ఊరికే అక్కడ ఉన్న ఆడపిల్లని ఇబ్బంది పెట్టి, ప్రజలను ఇబ్బంది పెట్టి 5 సంవత్సరాలు పబ్బం గడిపాడు। అధికారం మద్దం ఎంత ఉంటుందో అంత చూపించాడు అక్కడ। ఇట్లా అధికారం మదాన్ని చూపించి ఇంత దారుణంగా మాట్లాడి 151 మంది ఎమ్మెల్యేలు కానీ, అప్పుడున్న మినిస్టర్లు అందరూ కానీ ఏదైతే స్క్రిప్ట్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీకు వచ్చిందో దాంట్లో నిజం ఎంత, అబద్ధం ఎంత అని కూడా చూడకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారే టార్గెట్ గా, పవన్ కళ్యాణ్ గారే టార్గెట్ గా మీరు వాళ్ళ మీద రెచ్చిపోయిన విధానం వల్లే మీరు సభ్య సమాజానికి దూరం అయ్యి 151 నుంచి 11కు వచ్చారు। ఆ విషయం
విషయం మీకు ఇంకా గుర్తురాదా? ఇంకా రియాలిటీ అసలు మనం ఎందుకు 11కు పడిపోయామని ఆత్మవిమర్శ ఎప్పుడన్నా మీరు చేసుకున్నారా? మీ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగూ చేసుకోడు. ఆయన అధికారంలో ఉన్న వాళ్ళ పక్కనున్న మనుషులతోటి, వాళ్ళని నమ్ముకొని ఉన్న మనుషులతోటి ప్రతిపక్షాల మీద దాడి చేపించి విపరీతంగా హ్యూమిలేట్ చేపించి పైశాచికానందం పొందే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం. ఆయన సభలో ఉన్నప్పుడే అసెంబ్లీనే బూతులు తిట్టడానికి ఒక స్థావరంగా ఎంచుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీలోనే కదా దూషించింది మీరు. నారా లోకేష్ గారిని దూషించింది, చంద్రబాబు నాయుడు గారిని దూషించింది. మీరు ఇట్లా మాట్లాడితే కదా మీకు 11 వచ్చింది. ఇంకా ఎప్పుడు మారతారు మీరు? ఎలక్షన్కి 4 సంవత్సరాలు ఉంది. ఇంకా ఇప్పటి నుంచి అన్నా గ్రౌండ్లోకి వెళ్ళి కనీసం చంద్రబాబు నాయుడు ఇది చేయట్లేదు, మేము ఇది చేసేవాళ్ళం అని చెప్పే దమ్ముందా మీ నాయకులకి? ఎవరికన్నా ఒక్కడన్నా ఈ సంవత్సరం 2 నెలల్లో ఒక్కడన్నా 175 మందిలో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే పులివెందుల ప్రాంతానికి వెళ్ళి పులివెందుల్లో ఓట్లేసిన జనం దగ్గరికి వెళ్ళి మీకు నేను ఇది చేశాను, చంద్రబాబు నాయుడు ఇది చేస్తానన్నాడు, ఇది చేయలేదు అని చెప్పే దమ్ము, అని మాట్లాడే దమ్ము ఉందా ఎవరికన్నా వైఎస్ఆర్సీపీ నాయకులకి? మిమ్మల్ని నమ్ముకొని 13 సంవత్సరాలు మీ జెండా మోసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు మీరు ఏం ఊడదీసి పెట్టారు, ఊడబొడిసి పెట్టారు? ఏ రోజన్నా వాళ్ళు ఆర్థిక పరంగా ఎంత నష్టపోయారు? మన పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల, ఫ్లెక్సీలు కట్టడం వల్ల మనం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చారు, మన ఎమ్మట ప్రచారంలో తిరిగారు, వీళ్ళు ఎంత డబ్బులు ఖర్చు పెట్టారో, వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవడానికి ఏం చేయాలి అని ఎప్పుడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించిందా? ఆఖరికి సర్పంచ్ ఎలక్షన్స్ లో లక్షలు ఖర్చు పెట్టుకొని సర్పంచ్లు అయిన వాళ్ళు డమ్మీలు అయిపోయారు మీ వాలంటీర్ల దెబ్బకి. పంచాయతీలకి ఒక్క సంవత్సరం అన్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 ఏళ్ల పాటు పంచాయతీ నిధులు ఏ రోజన్నా పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేశాడా? ఒక్క గ్రామంలో ఒక సీసీ రోడ్డు వేయించాడా? సర్పంచ్లు అయ్యి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం డమ్మిల్లాగే బతికారు వాళ్ళు. ఈవెన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సర్పంచుల డబ్బులు, ఆ పంచాయతీలకు రావాల్సిన డబ్బులు పంచాయతీలకు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల కాస్త కూత పనులు చేస్తున్నారు వాళ్ళు గ్రామాల్లో. నిజమో కాదు వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులుగా సర్పంచ్లో గెలిచిన వాళ్ళని అడగండి మీరు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అంతమంది రావాలి, అక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి, మీరు అట్ట చేయాలి, మీరు ఇట్ట చేయాలి, ఆంక్షలు పెడుతున్నారు, ఆంక్షలన్నీ ఎదుర్కోవాలి అని చెప్పి కార్యకర్తల్ని రెచ్చగొట్టే ధోరణిలో రప్ప నరకాలి, తిరుపతి గంగమ్మ జాతరలో బలివ్వాలి, చీకట్లో చిటికేష్ట అయిపోవాలి. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గ్రామ స్థాయి నాయకుడి మీద గానీ, మండల స్థాయి నాయకుడి మీద గానీ కక్షపూరితంగా వ్యవహరించిందని ఒక్క దాఖలా చూపించండి మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలని, మండల స్థాయి నాయకుల్ని, గ్రామ స్థాయి నాయకులను కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అనే నెపంతో వాళ్ళ మీదకి సిఐడిని పంపించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దానికి ఎన్ని ప్రూఫ్లు కావాలో చూపించాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసులు మీ ఎదురుకు పెట్టే మాట్లాడొచ్చు. నేను రంగనాయకమ్మ గారిని ఎంత ఇబ్బంది పెట్టారు మీరు? ఒక రంగనాయకమ్మ గారినే ఉందిలే, అసలు మీరు రాష్ట్ర అధ్యక్షుడి నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుడు దాకా, గ్రామ పార్టీ అధ్యక్షుడి దాకా మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవ్వరు లేరు వైసీపీ అధికారంలో ఉండగా. మరి ఈ రోజు ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడినైనా పార్టీ ఇబ్బంది పెట్టిందా? కూటమి ప్రభుత్వం మండల స్థాయి నాయకుడిని ఇబ్బంది పెట్టిందా? అసలు అందాకెందుకు 151 మంది ఎమ్మెల్యేల్లో ఎంతమంది లోపలికి వెళ్ళారు, ఏమేం పనులు చేసి లోపలికి వెళ్ళారు? ఇది ఎందుకు ఆలోచించరు మీరు? ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడ్డే బయటకు వచ్చి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మాట్లాడ్డే, వైవి సుబ్బారెడ్డి మాట్లాడ్డే, విజయసాయి రెడ్డి అంటే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, ట్విట్టర్లో ట్వీట్లు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా. మరి ఇది నిజమో అబద్ధమో కూడా జనాలకు అర్థం కానటువంటి పరిస్థితి. ఆయన నక్కజిత్తులో ఆయన నిజంగానే మారిపోయాడు తెలియట్లా బేసిక్ గా. మరి వీళ్ళు ఎమ్మెల్యే కంటే మినిస్టర్ కంటే పెద్ద పెద్ద పదవులు చేశారు కదా జగన్మోహన్ రెడ్డికి అత్యంత అనుయాయులుగా. ఈ రోజు సైలెంట్ గా ఎందుకు ఉంటున్నారు? పేరు నానిని, అంబటి రాంబాబుని ఎందుకు రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు ఎందుకు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు? అంటే ఆ కాపు నాయకులు ఇద్దరు మాట్లాడితే వాళ్ళిద్దరిని విపరీతంగా మాట్లాడుతున్నారు, విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అరెస్ట్ చేస్తే సమాజంలో కాపు వర్సెస్ మిగిలిన కులాలని, కాపుల్ని అనగదొక్కుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని పవన్ కళ్యాణ్ గారిని హ్యూమిలేట్ చేయడానికా, లేకపోతే ప్రభుత్వాన్ని హ్యూమిలేట్ చేయడానికా, లేకపోతే ఇంకేమన్నా వ్యూహాలు ఉన్నాయా మీకు? అసలు ఇప్పుడు వాస్తవంగా గ్రౌండ్ లో జనాలు ఏమనుకుంటున్నారంటే కొడాలని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయకుండా వదిలేశారు, రోజాని ఎందుకు వదిలేశారు, పేరునని అని మాట్లాడుతుంటే ఏం చేయరేంటి, అంబటి రాంబాబు ఆ రకంగా చించుకుంటుంటే ఏం చేయరేంటి, జగన్మోహన్ రెడ్డి అసలు అరెస్ట్ చేస్తారా చేయరా, పెద్దిరెడ్డి పరిస్థితి ఏంటి, మిథున్ రెడ్డి పరిస్థితి
పరిస్థితి ఏంది? ఆంధ్ర లిక్కర్ స్కామ్ లో ఎంతమంది ఉన్నారన్నారు, రేషన్ మాఫియాలు ఎంతమంది ఉన్నారన్నారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసేది ఎప్పుడని ప్రజలు క్వశ్చన్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. సో 151 మందిని అరెస్ట్ చేసినా కూడా జనాలు ఏం పెద్ద రచ్చం చేయరు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంత రచ్చ చేశారు మీరు 5 సంవత్సరాల్లో. ఆ విషయం తెలుసుకోండి. పేర్ని నాని, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, సీదిరి అప్పలరాజు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఇట్లాంటి వాళ్ళందరూ ఊరికే మిడిసి పడబాకండి. జగన్మోహన్ రెడ్డి వచ్చి మిమ్మల్ని ఏం ఆదుకోడు. నిన్న పేర్ని నాని మాట్లాడుతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు వయసు ఎంత, 50 ఏళ్ల జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తాడని. చంద్రబాబు నాయుడు గారే చెప్పలేదు కదా నేను జగన్మోహన్ రెడ్డిని ఏదో చేస్తానని, రాజకీయంగా సమాజ్ చేస్తానన్నాడు. ఇదైతే 100% పక్క. ఆయన చేసే పని లేదు. జగన్మోహన్ రెడ్డి భస్మాసురు టైపు, ఆయన నెత్తి మీద ఆయనే చేసుకొని ఆయనే భస్మం అయిపోయాడు. ఇంకా లేపటం అనేది ఎవరి తరం కాదు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి గ్రౌండ్ లో మీ కార్యకర్తలు కూడా సిద్ధంగా లేరు. 13 ఏళ్లు మోసారు, ఇంకెక్కడ తెచ్చి పెడతారు ఇళ్లలో డబ్బులు? వాళ్ళు అరెస్ట్ అయితే కనీసం వాళ్ళ తరపున ఒక లాయర్ను పెట్టాలి అన్న ఆలోచన కూడా మీ పార్టీకి ఉండదు. ఎవడు ఎట్టబోతే మనకెందుకులే అనుకుంటారు. పంచి ప్రభాకర్ గారు మీకోసం ఎంత మాట్లాడాడు, ఆయన అసలు మా పార్టీకి సంబంధం లేదు అన్నారు. బోరుగడ్డ అనిల్ ఎంత మాట్లాడాడు, 10 నిమిషాల్లో చిటికేస్తే బాబు కొడుకులు వేసేస్తానన్నాడు. పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి అత్యంత పాశవికంగా మాట్లాడాడు. అసలు ఆడికి మాకు సంబంధం లేదన్న మీ పార్టీ. రేపు ఏ కార్యకర్త లోపలికి వెళ్ళినా కూడా ఆడికి మాకు సంబంధం లేదని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒక నోట్ వదలటం పెద్ద పనేం కాదు. సో ప్రజలందరూ తెలుసుకోండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఆంధ్ర రాష్ట్రం కంటే అసలు మీకు పట్టిన దరిద్రం ఇది. మీరు ఆ జెండా మోసినంత కాలం కూలీలాగా ఉండటమే, గొర్రెలాగా బతకటమే. మీకు కనీసం ప్రశ్నించే రైట్ కూడా ఉండదు ఆ పార్టీలో. మీ ఎమ్మెల్యే కూడా గత 5 సంవత్సరాలు మిమ్మల్ని ఏ విధంగా చూశాడు, ఏ విధంగా చీమల్లాగా చూశారు ఆ ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో అనేది కూడా మీరు ఒకసారి మనసుకు గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్టారని రెచ్చిపోయి అనవసరంగా కేసుల్లో ఇరుక్కుంటే రేపు మిమ్మల్ని కాపాడటానికి ఎవడు రాడనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని మెలగండి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది ఎలక్షన్ కి. ఇప్పుడే రెచ్చిపోయి జైలు పాలయ్యి ఇళ్లలో వాళ్ళని దయచేసి ఇబ్బంది పెట్టొద్దు. జగన్మోహన్ రెడ్డి లోపలికి వెళ్ళినా కొన్ని వేల కోట్లు సంపాదించాడు, ఎట్టో కొట్ట బయటకు వస్తాడు. లాయర్లకు కొన్ని వేల కోట్లు తగలేమన్నా తగలేస్తాడు. ఈ సోకాళ్ళు మినిస్టర్లు అందరూ 100 కోట్లు సంపాదించారు, ఎమ్మెల్యేలు కొండోళ్ళు కూడా 100 కోట్లు సంపాదించారు. వాళ్ళ గురించి మీరు వరి అవ్వబాకండి. వాళ్ళని చూసి వాళ్ళు రెచ్చగొట్టారని మీరు రెచ్చిపోతే మీరు ఇబ్బంది పడతారు. ఆ విషయం తెలుసుకోండి. నమస్కారం.